Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలామంది నవేడేస్లో యూత్ అందరికీ కూడా చాలా యాంగ్జైటీ ఇష్యూస్ అంటున్నారు. ఏంటి అంటే, అమ్మో నాకు చాలా ఆయాసం వచ్చేస్తుంది, బ్రీతింగ్ ఆడట్లేదు, కళ్ళు తిరిగినట్టు అయిపోతుంది, చాలా యాంగ్జైటీగా ఉంది, ఫోన్ కాల్ వచ్చినా ఫోన్ రింగ్ వినిపించినా కూడా నాకు చాలా యాంగ్జైటీ అయిపోతుంది, చాలా టెన్షన్ వచ్చేస్తుంది అంటున్నారు. అసలు ఈ యాంగ్జైటీ ఇష్యూస్ ఏంటి? నిజంగా హెల్త్ ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళు సైకలాజికల్లీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని ఈరోజు చాలా క్లియర్గా తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్తే, థాంక్యూ. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్ అమ్మా, గుడ్. సార్ నాకు భయం వేస్తుంది సార్. అంటే అమ్మో, నా సైకలాజికల్గా నేను ఎలా ఉన్నాను అనేది కూడా చెప్పేస్తారేమో ఇంటర్వ్యూలో అనిపిస్తుంది. లేదా సార్, చాలా మంది యంగర్ యూత్ సార్ ఒక లవ్ ఇష్యూ, మెయిన్ ఒక లవ్ ఇష్యూ వచ్చినా, ఒక బ్రేకప్ వచ్చినా, లేకపోతే ఒక ఇద్దరు కపుల్ మధ్యలో గొడవలు స్టార్ట్ అయినా ఐదర్ మేల్ ఆర్ లేదా ఫీమేల్ కి యాంగ్జైటీ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది. యాంగ్జైటీలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే రిలేషన్షిప్ యాంగ్జైటీస్ అంటూ ఉంటాం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్. మీరు చెప్పేది యంగ్ కపుల్ యాంగ్జైటీస్ అంటూ ఉంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్సెక్యూరిటీస్, అభద్రత. I'll let you finish. Please చెప్పండి. సో ఇలా చాలా మంది అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఫోన్ రింగ్ వచ్చినా కూడా అమ్మో నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది అంటారు. లేదు అంటే ఏ అని గట్టిగా ఒక నేమ్ పెట్టి పిలిచినా కూడా వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ ఉంటారు, డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. నిద్దట్లో అమ్మో నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తున్నట్టుంది, హార్ట్ బీట్ చాలా ఎక్కువగా రేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. సో ఇలాంటివి ఎక్కువగా మనం యాంగ్జైటీ ఇష్యూస్ ఒక 3 months మెడిసిన్ యూస్ చేయాలి అనేది వింటూ ఉంటాం అనమాట ఎక్కువ. అసలు యాంగ్జైటీలో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ఉన్నాయి? చాలా టైప్స్ ఉన్నాయమ్మా. ఏదన్నా యాంగ్జైటీ. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, అది పడిపోద్దేమో నేను భయపడుతున్నాను, అదొక యాంగ్జైటీ. చెప్తున్నాను ఉదాహరణకి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, కెమెరా నా వైపే ఉంది, నాకు కెమెరా యాంగ్జైటీ. చెప్తున్నాను నేను ఎలా ప్రజెంట్ చేస్తూ ఉంటాను. లేదు ఏ కెమెరా లేదు, మంజు గారు నేను ఏదన్నా ఫార్మల్గా మేము ఎక్కడో మీట్ అయ్యాం, నాకు మంజు గారు ఏమనుకుంటారు, ఫస్ట్ టైం నేను కలుస్తున్నాను, నవ్వుతారేమో, నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదు, సోషల్ యాంగ్జైటీ. చెప్తున్నాను, నేను బయటికి వెళ్తాను, లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశాను, మీది క్లోజ్డ్ లిఫ్ట్ అనుకుంటా, క్లోజ్డ్ లిఫ్ట్, ఉక్కిరి బిక్కిరి అవుతాను, నాకు ఊపిరి ఆడదు, లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతుందో లేదో, లేదంటే మధ్యలో కరెంట్ పోతుందేమో, ప్యానిక్ బటన్ కూడా లేదు, ఏమీ లేదు అని చెప్పి లిఫ్ట్ అవాయిడ్ చేసి కిందకి దిగటం కానీ పైకి ఎక్కటం కానీ నేను అంటాను. దీన్ని ఏమంటారు? క్లాస్ట్రోఫోబియా అంటాం. అదొక యాంగ్జైటీ. సో యాంగ్జైటీ అనేటటువంటిది చుట్టుపక్కల ఎన్ని స్టిమ్యులేషన్స్ ఉన్నాయో అన్ని యాంగ్జైటీస్ ఉంటాయి. ట్రావెల్ యాంగ్జైటీ, హెల్త్ యాంగ్జైటీ. హెల్త్ యాంగ్జైటీ అంటే చిన్న కడుపు నొప్పి, క్యాన్సర్ ఉందేమో, చిన్న గుండె దడ, హార్ట్ అటాక్ ఉందేమో. సో ఇలాగా. సో యాంగ్జైటీస్, ఎగ్జామ్ రాయాలంటే భయం, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. పబ్లిక్ స్టేజ్ మీదకి వెళ్ళాలంటే భయం, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. నలుగురిలో మాట్లాడాలంటే భయం, దట్ ఈస్ గ్రూప్ యాంగ్జైటీ. సో ఇలాగా యాంగ్జైటీ అనేటటువంటి దానికి ఒక రేంజ్ అనమాట, అది ఒక స్పెక్ట్రమ్. దగ్గర విభజించుకుని మేజర్ కేటగిరీస్ తీసుకుంటేనే ఒక 18 నుంచి 20 కేటగిరీస్ ఉన్నాయి. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్పే ప్రతి పాయింట్లో ఏంటి అంటే మనం ఏ కార్నర్లో చూసినా ఒక టెన్షన్, ఒక భయం ఉంటే అది యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నామని ఒక ఫీలింగ్ నాకు అనిపించింది. కానీ ఎక్కువగా కూడా ఈ యాంగ్జైటీలో ఎక్కువగా నవేడేస్లో యంగర్ యూత్ ఎక్కువగా సఫర్ అవుతుంది. అది ఎక్కువగా మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్ వరకు దారులు తీస్తుంది. అండ్ అది కపుల్ అనుకోవచ్చు, లేదు అంటే యంగర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, రిలేషన్షిప్ కాకుండా ఈ మధ్య కొత్తగా వచ్చిన సిచ్యువేషన్షిప్, లేదు అంటే ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో అయినా అనుకోవచ్చు. సో అసలు వాళ్ళది యాంగ్జైటీ అని మనం ఎలాగా గెస్ చేయొచ్చు? సో ఆ యాంగ్జైటీ వల్ల ఈ ఇష్యూస్ అని మనం ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? మన యాంగ్జైటీ అని మంజు గారు మనం చాలా ఈజీగా ఒక పదాన్ని వాడేస్తున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సింపుల్గా ప్రేక్షకులకి, ఒక లే పర్సన్కి అర్థమయ్యేటటువంటి విధంగా యాంగ్జైటీ గురించి చెప్పాలి అంటే కనుక నెగిటివ్ థాట్స్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక బిలీఫ్ సిస్టమ్. నెక్స్ట్ ఏమవుతుందో అనేది ముందస్తునే ఆలోచించి నెక్స్ట్లోకి వెళ్ళకుండానే ముందు స్టెప్లోనే మనం ముందస్తు ఆలోచించడం. ఇది ఇప్పుడు నేను ఇక్కడ నిలబడటం గురించి ఆలోచిస్తే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏమవుతుంది, రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను, అనుకున్న టైంకి ట్రైన్ రాదేమో, ట్రైన్ మిస్ అయిపోతానేమో అని చెప్పి ట్రైన్ గురించి గంట ముందే వెళ్ళటం. గంట ముందే వెళ్తే తప్పేంటి డాక్టర్ గారు అని అంటే కనుక ఈ మధ్యలో జరిగేటటువంటి హడావుడి, తలనొప్పి, హార్ట్ బీటు, మీతో పాటు 10 మందిని కంగారు పెట్టడం, ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వేస్ట్ అవటమే కదా. సో ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే కనుక కెటాస్ట్రోఫిక్ థింకింగ్. అసలు ఆందోళన అనేది ఎందుకు వస్తుంది అని చెప్పి
ప్రతిదానికి వీళ్ళ మనసులో ఉండే సామెత ఏంటంటే కీడెంచి మేలంచాలి కదండి అంటూ ఉంటారు. కీడు మామూలుగా ఎంచరు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే కనుక భూకంపం వస్తే ఎలా అనేటటువంటి స్థాయిలో ఆలోచిస్తే రోడ్డు మీద ఎక్కడ నడుస్తాం మనం. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ కెటాస్ట్రోఫిక్ థింకింగ్. యూజువల్గా ఆందోళనలో ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. నా కమింగ్ టు యువర్ పాయింట్ మేడం, మీరు ఎందుకు ఈ మధ్యకాలంలో ఉండేటటువంటి యువకులకు ప్రధానంగా ఈ ఆందోళన అనేటటువంటిది ఎందుకు వస్తుందంటే, ఇందాక స్టార్టింగ్లో నేను మీకు చెప్పినట్టుగా అభద్రత అనేటటువంటి ఒక ఎలిమెంట్ యంగ్ జనరేషన్లో పెరిగిపోయిందండి. ప్రతి చోట అభద్రత, కూర్చుంటే మీరు తిన్న చోట అభద్రత, ఉద్యోగంలో అభద్రత, రిలేషన్షిప్లో అభద్రత, ఎక్కడ చూసిన ఇన్సెక్యూరిటీ, ఏది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఓడుతుందో తెలియదు. సో కాన్స్టెంట్ థ్రెట్, ఈ థ్రెట్ వల్ల స్ట్రెస్, ఈ స్ట్రెస్ వల్ల అభద్రత, ఈ అభద్రత వల్ల యాంగ్జైటీ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఓకే, ఈ యువతరంలో ప్రధానంగా ఏదన్నా ఒక ఎలిమెంట్ తగ్గిపోయింది అది చెప్పండి డాక్టర్ గారు అంటే కనుక కాన్ఫిడెన్స్. నేను పరానా దాంట్లో నిర్విరామంగా ఫ్రీగా సక్సెస్ఫుల్గా నేను చేయగలను అనేటటువంటి బలమైనటువంటి మాటలు అయితే వస్తున్నారు, కానీ ఇక్కడైతే కనుక ఆ ధైర్యం అయితే ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే కనుక చిన్న వయసులోనే ఐదర్ విపరీతమైనటువంటి స్ట్రెస్ఫుల్ కాంపిటీషన్లో నలిగిపోతున్నారు. 10th నుంచి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, ప్రతి చోట కాంపిటీషన్. ఫైనల్గా అతనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్లో బయటకు వస్తే కనుక ఉద్యోగం ఇచ్చే నాదుడే లేడు. ఒకప్పుడు వాడు ఉద్యోగం ఇచ్చినా కూడా 10 రోజులు చూసి వాళ్ళకి కావాల్సినటువంటి లాభదాయకంగా ఉంటే ఉంటారు, లేదంటే వాళ్ళకంటే బెటర్ క్యాండిడేట్ ఉంటే కనుక ఎగ్జిట్ డోర్ చూపెడతా ఉంటారు. సో ఇటువంటి అభద్రత ఉన్నప్పుడు దెర్ ఇస్ ఆల్వేస్ ఏ క్వశ్చన్ మార్క్. కాన్స్టెంట్గా క్వశ్చన్ మార్క్ ఒకటే ఉంటుంది. మీరు ఇందాక ఇంకొక మాట చెప్తారు, రిలేషన్షిప్ యాంగ్జైటీ. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారండి. ఐ లవ్ యూ, నీకు మించినటువంటి నీకు మించినటువంటి బంగారం నాకు ఎక్కడ దొరకలేదు, ఆ బంగారం ఐ లవ్ యూ అని చెప్పి 190 ఇమోజీలు షేర్ చేసుకుంటారు. కట్ చేస్తే కనుక మనం కరెక్ట్గా ఒక 6 months జర్నీ అవుతే కనుక ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నేను 6 monthsలో నీతో పాటు జర్నీ చేశాను, నువ్వు ఏబీసీ లెక్కన ఉంటాను అనుకున్నావు, నువ్వు డిఈఎఫ్ లెక్కన ఉన్నావు, నాకు నచ్చట్లేదు, లెట్స్ బ్రేకప్. సో ఒక కాన్స్టెంట్ ఫిక్స్డ్ ఐడియాతో ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓపెన్ మైండ్తో వెళ్ళినప్పుడు, ఫ్రీ మైండ్తో వెళ్ళినప్పుడు అది ఉండదు. వీళ్ళు నెక్స్ట్ రిలేషన్షిప్లోకి వెళ్తారు. నెక్స్ట్ రిలేషన్షిప్లోకి ఏమి వెళ్తారంటే కనుక ఈ 6 months పాటు జరిగినటువంటి జర్నీలో ఇక్కడ అయినటువంటి ఎక్స్పీరియన్సెస్, ఈ ఆలోచన వల్ల అందులోకి వెళ్తారు. అది బ్రేక్ అవుతుంది, తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్తారు. సో ఇలాగ రకరకాల వాటిలో అలాగే వెళ్ళట్లేదు సార్. 1 or 2 దగ్గర స్టాప్ అయిపోతున్నారు. 3rd నుంచి మ్యూచువల్ సిచ్యువేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటది, అంతే కదా సార్. అంటే లెట్ వి స్టే యాజ్ లాంగ్ యాజ్ వి స్టే, వెన్ వి సే గుడ్ బై వి సే గుడ్ బై. అంతే, నో ఎమోషన్స్, నో బాండింగ్స్, నో అటాచ్మెంట్స్. ఏమంటారు, ఫ్రెండ్స్ ఫర్ బెనిఫిట్ అంటారు, ఏదో అంటారుగా. ఇప్పుడు అది కూడా యూజ్ చేయరు సార్. అలా యూజ్ చేస్తే వేరే వేలో వెళ్తుంది కదా. బెనిఫిట్ లేదు ఇక్కడ, ఆ బెనిఫిట్స్ కూడా లేదు. దీస్ ఆర్ వేర్ ఆర్ వి గోయింగ్ అనేది మంజు చాలా భయం అన్నది. వీటన్నిటిలో కూడా మీరు మంచి టాపిక్ తీసుకొచ్చారు. అన్నిటికీ యాంగ్జైటీ ఒక కారణం. సరే, యాంగ్జైటీ ఉండకూడదా మనిషిగా అంటే కనుక మనిషి అనేవాడికి యాంగ్జైటీ లేకపోతే ప్రవర్తన అనేది ముందుకు వెళ్ళదమ్మా. యాంగ్జైటీ ఈజ్ ఎ మోటివేషన్ ఫ్యాక్టర్. నాకు యాంగ్జైటీ లేకపోతే ఎగ్జామ్ రాయలేను, నేను యాంగ్జైటీ లేకపోతే ఇంటర్వ్యూ చేయలేను. యాంగ్జైటీ జబ్బు కాదు, ఇట్స్ ఎ ప్రెషర్, ఇట్స్ ఎ మోటివేటింగ్ ప్రెషర్. కానీ అది బెల్ షేప్డ్ కర్వ్ అనమాట. మీకు యాంగ్జైటీ కొంతవరకు పెరిగినంత వరకు మీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. మరీ ఎక్కువ యాంగ్జైటీ ఎందుకు అనుకోండి పడిపోద్ది. ఈరోజు మీరు ఒక మంచి షో చేయాలనుకున్నారు, వచ్చారు, కెమెరాలు ఆన్ అయినాయి, లైట్లు అన్నీ ఆన్ అయినాయి, మంజు మంచి టాపిక్ గురించి అనుకుంది, ఈ టాపిక్తో దద్దరిల్లిపోవాలని అనుకుంది, మాట్లాడటం మొదలుపెట్టింది, బాగా మాట్లాడుతుంది, వాక్చాతుర్యం పెరిగింది, ఆలోచన పెరిగింది, క్వశ్చన్ ఆన్సర్ జరిగింది. కానీ ఎక్కడో ఆ గ్రాఫ్ ఇలా పెరిగినప్పుడు ఒక పీక్ వెళ్ళిన తర్వాత మంజుకి ఎక్కడో ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా, వీళ్ళందరూ నన్ను పొగుడుతున్నారా, తిడుతున్నారా. ఇక్కడ వరకు మీ యాంగ్జైటీ మిమ్మల్ని పీక్ వరకు పెంచింది. అబ్బాబ్బాబ్బా అని ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు క్వశ్చన్ మార్క్ వచ్చింది, ఈజ్ మై పెర్ఫార్మెన్స్ కరెక్ట్, ఆర్ దీస్ పీపుల్ రియల్లీ హ్యాపీ, ఈ డైరెక్టర్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, కెమెరామెన్లు కానీ వీళ్ళందరూ సాటిస్ఫై అయ్యారా, అందరి మొహాలు ఏంటి ఇలా ఉన్నాయి అని క్వశ్చన్ మార్క్ అనుకుంది అనుకోండి, గ్రాఫ్ పడిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ బెల్ షేప్డ్ గ్రాఫ్ అనమాట. మీరు పీక్ వరకు తీసుకెళ్తుంది, యాంగ్జైటీ ఎక్కువైతే పడిపోతుంది. సో యూజువల్గా మనం ఏమంటామంటే కనుక యాంగ్జైటీ లేనటువంటి వాడు గొప్పోడు కాదు, యాంగ్జైటీని సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకున్నవాడు సక్సెస్ఫుల్ అవుతాడు. స్పోర్ట్స్ పర్సన్ చూడండి, వాడు బౌలింగ్ ఫామ్లో ఉన్నప్పుడు వాడికి యాంగ్జైటీ ఉంటుంది బాగా పెర్ఫామ్ చేయాలని చెప్పి. యాంగ్జైటీ ఎక్కువైంది అనుకోండి, అంతే, ఐదర్ షార్ట్ అనే వేస్తాడు, లేదంటే ఫుల్ పిచ్ బాల్స్ అనేస్తే ఫుల్ టాస్లు అనే వేస్తాడు. So performance actually reduces when your anxiety goes down. A person who can control the anxiety till he gets the best output is a perfect person.
ఆ బెస్ట్ అవుట్పుట్ ఎక్కడ వస్తుంది అనేది పసిగట్టాలి మనం. అది కరెక్ట్ ట్రూ సార్. సార్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పాల్పిటేషన్స్ అంటారు, గుండె దాడి వచ్చేస్తుంది, సో ఖచ్చితంగా హార్ట్ ఆగిపోతుందేమో అన్న టెన్షన్లోకి వెళ్ళిపోతారు. జస్ట్ గట్టిగా నేమిని అన్న కూడా ఉలికిపాటు పడతారు. సో అది కూడా యాంగ్జైటీలో వస్తుంది సార్. యాంగ్జైటీలో 2 కేటగిరీస్ అమ్మ. సింపుల్గా మీ గురించి ప్రేక్షకుల గురించి చెప్తాను. ఒకటి బ్రెయిన్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్, రెండోది బాడీకి సంబంధించిన సిమ్టమ్స్. సింపుల్గా పరీక్షకి వెళ్ళేటటువంటి ఆతృతగా కంగారు పడి పరీక్షకి వెళ్ళేటటువంటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి యొక్క పర్సన్ని మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకెళ్తే కనుక గుండెదాడి ఉంటుంది. రెండోది ఏంటంటే చేతులు వణుకుతాయి, చేతులు చెమటలు పడతాయి, గొంతు తడి ఆరిపోతుంది, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా బ్లాడర్ ఎంటీ చేసుకోవాలంట, తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కళ్ళు బయర్లు కమ్మినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఫెయింట్ అయిపోతానేమో అనిపిస్తుంది, కొంతమంది ఫెయింట్ కూడా అయిపోతూ ఉంటారు. ఇందాక మీరు చెప్పినటువంటిది లబ్డబ్ గుండె దడ, శ్వాస ఆడట్లేదని అనిపిస్తుంది, శ్వాస మధ్యలో అయిపోతుంది. ఇవి బాడీకి సంబంధించిన సిమ్టమ్స్ యాంగ్జైటీలో. బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏంటంటే మాట్లాడుతూ సడన్గా థాట్ ఆగిపోవటం, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఎత్తుక్కుంటూ ఉంటాం మాటలు, చదివినటువంటి ప్రశ్నలు ఇంట్లో శుభ్రంగా ఆన్సర్ చేసి ఉంటాం, శుభ్రంగా చదువుంటాం, ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికి థాట్ మర్చిపోతాం, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అయిపోతుంది. నేను మంజు గారి వైపు చూస్తున్నాను, మంజు గారు అడిగేటటువంటి క్వశ్చన్ నేను అడుగుతున్నాను, కానీ నా ఆందోళన టెన్షన్ ఎక్కువైంది, నేను తల ఊపుతున్నాను కానీ మీరు ఏం అడిగారు నాకు వినిపించలేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫోకస్. చేసినటువంటి పనిలో తప్పులు చేయటం అంటే థాట్ ప్రాసెసింగ్ నాకు వచ్చు, నేను ఏం చేస్తున్నానో ఏం మాట్లాడాలనుకుంటున్నాను తెలుసు, కానీ నోట్లో తడబాటు వస్తుంది, ఆలోచన మాట్లాడేటటువంటి విధానానికి మధ్యలో ఉన్న కనెక్షన్ పోతుంది, ఆలోచనలు ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటుంది, నేను ఫెయిల్ అయిపోయాను, నేను వేస్తూ ఇంతటితో అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళాక అమ్మ నన్ను సాగుకొడతారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నువ్వు ఎక్కడ రాస్తావు, ఎక్కడికో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ తీసుకోండి. జస్ట్ లాస్ట్ 2 వీక్స్లో ఇదంతా ఇంకా ఇప్పటికీ కూడా ఎంత కాదనుకున్నా కూడా ఇది ఇప్పటికీ కూడా హాలిడే సీజన్, ఇది నెక్స్ట్ లాస్ట్ 2 వీక్స్ బట్టి హాలిడే సీజన్. ఎన్ని ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ తెలుసా మేడం? అంటే ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ కాదు, ఎన్ని ట్రిప్ క్యాన్సిలేషన్స్. ఒక ఫోబియా వచ్చేస్తుంది ప్రజల్లో, ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఏది ఫ్లైట్ ఎక్కక ముందు కాదు, ఫ్లైట్ అనేది ఇలా చూస్తూనే వచ్చేస్తుంది జనానికి యాంగ్జైటీ, స్ట్రెస్ వస్తుంది. అందులో ఎయిర్ ఇండియా పేరు వినగానే ఇంకా వచ్చేస్తుంది, అందులో వస్తుంది. అలాగే అవన్నీ కూడా ఆపేసి అన్ని రిపేర్లు చేసుకుంటున్నారు, అన్ని ముందు చేయవలసింది ఇప్పుడు చేస్తున్నారు, అది రెంచులు ఇవన్నీ పట్టుకుని. సో దీన్ని బట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. ఇంకొక 2 వీక్స్ అయిపోయిందంటే కనుక మంజు గారు ఫ్లైట్ ఎక్కుతారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఫ్లైట్ ఎక్కుతాడు, విరాట్ ఫ్లైట్ ఎక్కుతారు, అందరూ ఫ్లైట్ ఎక్కుతారు. ఇంకొక గ్రూప్ ఉంటుంది, వాళ్ళు ఇంకా జీవితంలో ఫ్లైట్ ఎక్కరు. జీవితంలో ఆడే పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్ CEO ఆఫ్ ఏ కంపెనీ అయ్యి ఉండొచ్చు, కంపెనీ కొలాప్స్ అయినా పర్లేదు, నేనైతే ఫ్లైట్ ఎక్కను అంటాడు. అరే ముంబై వెళ్ళరా భయ్, నీకు మల్టీ డిసిప్లినరీ టీమ్ మీటింగ్ ఉంది, 10 మంది వెయిట్ చేస్తున్నారంటే కనుక నో ఐ డోంట్ వాంట్, అందరినీ వర్చువల్గా మాట్లాడుకుందాం. ఈ గ్రూపు ఈ 2 వీక్స్లో నాకు విపరీతంగా వచ్చారు. ఇది ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ, ఫ్లైట్ యాంగ్జైటీ, ట్రావెల్ యాంగ్జైటీ అని అంటూ ఉంటారు. ఓకే, సో ఇలాగా యాంగ్జైటీ. ఇప్పుడు మీరు అడగచ్చు అసలు యాంగ్జైటీస్ ఎందుకు వస్తాయి సార్ అని చెప్పి. ఇప్పుడు జరుగుతుంది ఏదన్నా ఒక అనుకోనటువంటి జీవితంలో ఒక చూడకూడనటువంటి, వినకూడనటువంటిది, అనుభవించుకోనటువంటి ఒక సంఘటన జరిగితే అది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు సెన్సిటివ్ పీపుల్ కాబట్టి ఆ సంఘటనని ప్రపంచంలో మొత్తం జరిగేటటువంటి అన్ని సంఘటనలకి పులుగుతూ ఉంటారు వీళ్ళు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అదే ఇదే నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు బాబు అని ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళు ఏంటంటే దీన్ని ఆపాదించుకుంటారు, అది నాకే జరుగుతాయి, నేను రేపు పొద్దున ఏదైనా అవుతే, నాకు హెల్ప్ లేకపోతే. సో అన్నిటికీ ఆపాదించుకోవటం వల్ల యాంగ్జైటీ అనేది ఎక్కిపోతుంది, అదొకటి. రెండోది యాంగ్జైటీ రావడానికి ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే తల్లిదండ్రుల్లో విపరీతంగా ఆలోచించటం కానీ, విపరీతంగా భయపడేటటువంటి తల్లిదండ్రులు కానీ, అతి జాగ్రత్తగా ఉండేటటువంటి తల్లిదండ్రులు కానీ, అతిగా భయపడేటటువంటి తల్లిదండ్రులు కానీ ఉంటే కనుక అది వంశపారంపర్యంగా పిల్లలకి వెళ్తూ ఉంటుంది. సైకాలజీ ఈజ్ ఆల్ అబౌట్ జీన్స్. ఓకే సార్, ఇప్పుడు ఈ యాంగ్జైటీ ఏ టైప్ ఆఫ్ యాంగ్జైటీకి మాత్రమే మెడిసిన్కి వెళ్ళాలి? అమ్మ అన్ని యాంగ్జైటీస్కి మెడికేషన్ వెళ్ళాలి, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అదేదో నా దగ్గరికి రమ్మని నేను చెప్పట్లేదు, నేను చెప్తున్నాను ఏంటంటే ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు అంటే కనుక అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని అరికట్టడం, తుంచేయటం అనేది మంచిది. దీర్ఘకాలికమైనటువంటి క్రానిక్ యాంగ్జైటీ డిజేబులింగ్,
మీ కెరియర్ని పాడు చేస్తుంది, మీ ఫ్యూచర్ని పాడు చేస్తుంది, మీ గ్రోత్ని పాడు చేస్తుంది. ఆ యాంగ్జైటీ వల్ల మీ ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతారు. కాబట్టి అంత సఫర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దానికి చక్కటి కౌన్సిలింగ్ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ ఏమి జీవితాంతం వాడక్కర్లేదు. ఒక 6 నుంచి 7 వారాలు వాడితే కనుక మీ ధైర్య సాహసాలు, స్థైర్యం అనేది నార్మల్గా వస్తుంది. మీరు జీవన విధాన శైలిలో ముందుకెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు లిఫ్ట్ అంటే భయం అమ్మ. ఓకే, లిఫ్ట్ ఎక్కను. 12 అంతస్తులు ఉన్నా కూడా టిక్కు అనుకుంటూ మెట్లు ఎక్కుతాను. 23 అంతస్తులో నాకు ఇంటర్వ్యూ ఉంటే కనుక ఇంటర్వ్యూ వదిలేస్తాను, కానీ లిఫ్ట్ మాత్రం ఎక్కను. ఇలాంటి కేసులు నా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే, వాళ్ళని లిఫ్ట్ ఫోబియా అంటారు. 23 అంతస్తులో ఉందమ్మా, 9ంటికి ఇంటర్వ్యూ చెప్తున్నాను, మనోడు 8:30కి వచ్చాడు. ఎప్పుడు ఎక్కుతాడు? ఎక్కినా ఓపుకుంటుందా? సో అలాంటివన్నీ స్కిప్ అయిపోతూ ఉంటారు. సో చాలామంది, కొంతమంది ఈ హైట్ ఫోబియా ఉన్నవాళ్ళు, లిఫ్ట్ ఫోబియా ఉన్నవాళ్ళు ఫోన్లో సార్ యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఆన్ సో అండ్ సో డేట్ అని అంటారు. వీళ్ళు ఏమడుగుతారు తెలుసా? ఏ ఫ్లోర్లో మేడం అని అడుగుతారు ఫస్ట్. సో దాన్ని బట్టి వాళ్ళు డ్రాప్ అవుతుంటారు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కనుక చెప్తున్నాను ఉదాహరణకి, ఫస్ట్ పిలుస్తాం, చిన్న ట్రీట్మెంట్ పెడతాం, కౌన్సిలింగ్ చేస్తాం. బాబు నువ్వు ఏమి చేయొద్దు, ఈ ట్యాబ్లెట్ ఈ ట్రీట్మెంట్ వేసుకో, 2 అంతస్తుల వరకు లిఫ్ట్ ఎక్కువ అని అంటాం. ఎక్కువ ఎక్కద్దు అంటాం. 20-30 అంతస్తులు బట్టన్ నొక్కద్దు అంటాం. 2 అంతస్తులు. వాడు వెళ్ళగానే ఫస్ట్ భయపడతాడు, ఎంటర్ అయిపోతాడు, 2వ అంతస్తు నొక్కుతాడు. బాగానే ఉంది కదా అనుకుంటాడు. తర్వాత 6, తర్వాత 12, తర్వాత 23 ఎక్కేస్తాడు. ఇంకెంతనే ఎక్కుతాడు. ఇంక లిఫ్ట్ ఒకసారి మొదలయ్యి ఇంకా నాకేం అవ్వలేదు అనేటటువంటి ఫ్రీ మైండ్నెస్ వస్తే కనుక ఎంతవరకు వెళ్తారు. దురదృష్టం కొద్ది లిఫ్ట్ కరెంట్ పోయి మధ్యలో ఎక్కడన్నా ఆగుతుంది, వేరే విషయం. కానీ యూజువల్గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనం ట్రీట్మెంట్ స్లోగా ట్యాబ్లెట్స్ తగ్గించి ఆపేస్తాం. ఎందుకు? హీ హాజ్ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఎగ్జాంపుల్స్. అతనుగా ఒక ఉదాహరణ క్రియేట్ చేసుకున్నాడు. లైఫ్ ఇస్ నాట్ డిఫికల్ట్ విత్ అ లిఫ్ట్, ఇట్ ఈస్ సేఫ్ అని చెప్పి. అలాగే ఫ్లైట్ ఫోబియా, హాస్పిటల్ ఫోబియా, లిఫ్ట్ ఫోబియా, సోషల్ ఫోబియా, జనాలతో మాట్లాడటం, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, స్టేజ్ ఎక్కి డాన్స్ చేయటం, మాట్లాడటం, ఇలాంటి వాటిలన్నింటికి కూడా అద్భుతమైన ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఏం దీర్ఘకాలికంగా వాడక్కర్లేదు. చక్కటి కౌన్సిలింగ్, ఇంత ట్యాబ్లెట్స్ ఇస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలామందికి యాంగ్జైటీ ఇష్యూస్లో అమ్మో దేనికి మనం మెడికేషన్కి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు, దేనికి సైకియాట్రిస్ట్ని కలవాలి, దేనికి కలవకూడదని మనం ఆలోచిస్తుంటాం. కానీ అది స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడే ఖచ్చితంగా యాంగ్జైటీ అని తెలిసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క సైకాట్రిస్ట్ని కలవాలి అండ్ అలానే డాక్టర్ మెడికేషన్ వరకు కూడా వెళ్ళాలి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేసేసేయండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.